స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం కూడా మన గురించే ఆలోచించి యువత కోసం ఆలోచిస్తూ మన ఫ్యూచర్ కోసం ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. 2020 చేసినప్పుడు అందరూ అనుకున్నారు ఇది సాధ్యమా అని. 2047 విజన్ ఇచ్చినప్పుడు ఇది నిజంగా సాకారం అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నాం ఈరోజు మరి అదేవిధంగా ఈ బృహత్తర యజ్ఞానికి వెన్నుదన్నుగా నిలబడిన రైతన్నలందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా. అలాగే మరి ప్రపంచమంతా చూస్తున్నటువంటి నేత మన నరేంద్ర మోదీ గారు గ్లోబలీ మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకుంటున్నారు మన ప్రధాని గారు. ఆయన కూడా ఒక గొప్ప విజనరీగా రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి. అలాగే ఆంధ్రుల కోసం ప్రత్యేకించి ఆయన అభిమానంతో అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని వేల కోట్లని ఇచ్చి మరి ఈరోజు ఈ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం అలాగే జాతికి అంకితం చేస్తున్నట్టు శుభతరుణం. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణానికి పెద్దలందరూ రాబోతున్నారు. ఇక అమరావతి గురించి చెప్పుకోవాలి అంటే ఎంతో చరిత్ర. మనకి రాబోయే రోజుల్లో అమరావతి కళ ఎలా ఉండబోతోంది, దాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి సింగపూర్ సహాయంతో ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచ ప్రమాణాలతో వాటికి తగ్గినట్టుగా ఒక రాజధాని నిర్మాణాన్ని చేసుకోబోతున్నాం. ప్రధానంగా 9 థీమ్ సిటీలు, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్, హెల్త్, మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ పద్ధతిలో అత్యవసర సేవల కోసం 5 నిమిషాల్లో మనకి ఎమర్జెన్సీ విధంగా హెల్త్ కేర్ అందేలాగా, పనివేళల మార్గాలు కూడా 15 నిమిషాల దూరంలో ఉండేలాగా, హరిత పార్కులు అలాగే సౌరశక్తితో నడిచే నగరాన్ని మనం ఆవిష్కృతం చేసుకోబోతున్నాం. అందమైన రోడ్లు, చక్కటి పార్కులు, నదీ తీరం అభివృద్ధి, ఒకవైపు బ్లూ కారిడార్, ఒకవైపు గ్రీన్ కారిడార్, వీటిని సమనిష్పత్తిలో ఏర్పాటు చేసి ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. భూముల సమీకరణలో వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని